అమ్మా ఇప్పుడు ఫస్ట్ కథ ఏంటి నేర్చుకున్నాం మనం? జక్కయ్య కథ. జక్కయ్య కథలో మనం ఏం నేర్చుకున్నాము? జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడు, ఇంకా మోసం చేసే వ్యక్తి. ఎలాంటి వాడు? అబద్ధాలు ఆడే వ్యక్తి. అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఎన్నో దేవునికి వ్యతిరేకంగా తప్పులు చేశాడు, తప్పుడు రాతలు రాశాడు. తప్పుడు రాతలు రాసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? రా లోపలికి వచ్చిరా నాన్న. శబాష్ శబాష్ శబాష్, చాలా సంతోషం నాన్న. దాయమ్మా శబాష్ రా, కూర్చోనన్న, కూర్చో కూర్చో కూర్చో. రాజులు అక్కడ చివరి ఫ్యాన్ ఒకటి పిల్లలకి ఫ్యాన్. అమ్మో చాలా సంతోషం. నువ్వు అందరికి వెళ్ళా బుక్ తీయమ్మ ఒకటి. అయితే జక్కయ్య అమ్మ వినండి. జక్కయ్య ఎలాంటి పని చేసేవాడు? రాజు అయితే అయితే జక్కయ్య గురించి నేర్చుకున్నాం కదా తల్లి. నాకు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి నాన్న. జక్కయ్య గురించి నేర్చుకునేటప్పుడు మరి జక్కయ్య మోసగాడు, అబద్ధాలు ఆడేవాడు, ఇంకా ఆ తప్పుడు రాతలు రాసి చాలా ధనం సంపాదించాడంట. ఆయన చాలా ధనం సంపాదించిన ఒకరోజు ఏం చెట్టు ఎక్కాడు? యేసుప్రభుని చూడాలని ఆశ పుట్టింది ఆయనకి ఏం పుట్టింది? ఆశ. యేసయ్యని చూడాలి, సండే స్కూల్కి రావాలని ఆశ వచ్చింది ఆయనకు కూడా. యేసయ్య ఒక దగ్గర ఉన్నారంట, ఎవరింటికి పెడతారండి అద్భుత కార్యాలు చేస్తున్నాడంట. జ్ఞానం లేనని జ్ఞానం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఆరోగ్యం ఇస్తున్నాడు, కుష్ఠోలు బాగు చేస్తున్నాడు, గుడ్డోలు కళ్ళు ఇస్తున్నాడు. అయితే నేను చూడాలి ఆయన ఎవరో అని చెప్పేసి ఆయన వస్తుంటే పుట్టాడు కదా, చెట్టు ఎక్కిపోయాడు. ఆయన చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద ఇలాగ చూస్తున్నాడు, ఇలాగ ఇంకొని చూస్తాడు. ఇలాగ చూస్తే యేసుప్రభు వారు ఇలా చెట్టు కిందకి ఇలాగ వెళ్ళి ఇలాగ మీద చూసారట. ఆయన ఏ చూసి జక్కయ్య నువ్వు కిందకి రా అన్నాడు. ఏమన్నాడు ఆయన? యేసుప్రభు వారికి ఎవరు చెప్పారు ఆయన పేరు? చెప్పాడట ఎవరైనా? చెప్పలే. యేసయ్య దేవుడు కాబట్టి ఆయనకి దిలీప్ అని తెలుసు. నీ పేరేం పేరమ్మా? వినయ్ కుమార్ అని సంగతి తెలుసు, దిలీప్ అని సంగతి తెలుసు, కొండబాబు అంత నీ పేరు ఒక్కొక్కరి పేరు చెప్పనన్నా చెప్పరా. దీపు అని సంగతి తెలుసు, సాత్విక్ తెలుసు, గ్రేసీ తెలుసు. నీ పేరేం పేరమ్మా? ప్రణీత్ కుమార్ అని తెలుసు, భరత్ తెలుసు. చెప్పు నాన్న, నీ పేరు చెప్పరా. రా నీకు అదే నీ పేరు చెప్పు. ఏం పేరు కదా? నిక్కీ అను. నిక్కీ అమ్మా. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు అమ్మ? చెప్పు చెప్పాలా? వీళ్ళిద్దరు పేరు చింటూ. అలాగా నీ పేరు? కుమారి. నీ పేరు? మైత్రి. అమ్మ కుమారి. చెప్పమ్మా. ప్రియాంక. రష్మిత. గౌతమ్. శివ. వినయ్ కుమార్. సాహో. ఏం పేరు? సాహో. నీ పేరు? సామీలు. చూసారా, దేవుడు మీ పేర్లన్నీ కూడా మనందరి పేర్లు ఆయన తెలుసు. జక్కయ్య పేరు కూడా తెలిసిపోయింది. ఇలా చూసి జక్కయ్య నువ్వు కిందకి రా అన్నాడు. అమ్ము నాయన నన్ను పిలిచినాడు యేసయ్య. నా పేరు తెలిసిపోయింది అంటే నేను అబద్ధాలు ఆడిన సంగతి తెలిసిపోయింది. తప్పు అయిపోయింది నాయన, తప్పు అయిపోయింది అని గబగబా దిగిపోయాడు ఆయన. ఎందుకు నా పేరు తెలిసంటే ఆయనకే తెలిసిపోద్ది. అమ్మో నేను తప్పులన్నీ తెలిసిపోతాను. అమ్మో నేను అబద్ధాలు ఆడిన తెలిసిపోయింది, అమ్మో నేను మోసం చేసాను తెలిసిపోయింది, అమ్మో అని ఏడుస్తున్నాడు. వచ్చి దిగిపోయి ఆయన పాలు తిని పడిపోతాడు. వచ్చి యేసయ్య నన్ను క్షమించి యేసయ్య అన్నాడు. ఏమన్నాడు? యేసయ్య నన్ను క్షమించి యేసయ్య అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలిసిన? నేను నిన్ను క్షమిస్తాను నాయన, నువ్వు కూడా దేవుని కుమారుడివే. చూసారా ఏమన్నాడు దేవుడు? నువ్వు కూడా దేవుని కుమారుడివే, నువ్వు కూడా అబ్రహాం కుమారుడివే. చెప్పండి, నువ్వు కూడా అబ్రహాము అందరూ పలకండి. అబ్రహాము కుమారుడివే. చూసావా
అబ్రహాం కుమారుణ్ణి దేవుడు ఆయన క్షమించాడు. క్షమించేసరికి యేసయ్య నన్ను నా తప్పులు క్షమించి యేసయ్య, నేను ఎప్పుడు తప్పులు చేయను యేసయ్య, నీ మాట వింటాను యేసయ్య అన్నాడు. వెంటనే ఆయనకి దేవుడు రక్షణ ఇచ్చాడు. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. ఒకరు అబద్ధాలు ఆడిన తోటి విద్యార్థులతో కానీ స్కూల్లో కానీ పొల దొంగతనాలు చేయకూడదు, లేకపోతే పెన్నులో దొంగతనాలు చేయకూడదు, ఆ పక్క వాళ్ళకి అబద్ధాలు ఆడకూడదు. వాళ్ళకి మనం సహాయం చేయాలా ఏంటన్నా. అప్పుడు ఏం చేశాడు జక్కయ్య? ఆయన అన్నాడు, ఇగో పేదలందరికీ నా ఆస్తిని ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే అందరికీ కూడా నేను సహాయం చేస్తాను అనేసాడు. అంతే యేసుప్రభు నమ్ముకుని వెంటనే మనందరం కూడా యేసుప్రభు బిడ్డలం కాబట్టి మనం కూడా ఒకరికి ఎలా ఉండాలి? సహాయకులుగా ఉండాలి. ఎవరికి హాని చేయకూడదు. ఎక్కడ అందరి దగ్గర పెద్దలు గౌరవించాలి. తాతయ్య వయసు ఉన్నోళ్ళు, నాన్న వయసు ఉన్నోళ్ళు, అన్నయ్యలు, మనకన్నా పెద్దలందరినీ ఏం చేయాలి? గౌరవించాలి. అన్నయ్య, అక్క, అమ్మ అని పిలాలి. అలాగే పిలిచి మనం గౌరవించాలి. ఓకేనన్నా? అలా గౌరవించితే దేవుడు మెచ్చేటువంటి పిల్లలుగా ఉంటారు. అప్పుడు యేసయ్య ఎలాగైతే జక్కయ్యని దీవించాడో మనల్ని కూడా అంతగా యేసయ్య దీవిస్తాడు. మన కుటుంబాలు దీవిస్తాడు, మన బిడ్డలు మీ తాలూకా చదువుని దీవిస్తాడు, జ్ఞానాన్ని దీవిస్తాడు. సమస్తము కూడా మీకు దేవుడు ఇస్తాడు. ఇంకా మీ నాన్న అమ్మలను కూడా దేవుడు యేసయ్య దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. అందరూ అనండి హల్లెలూయా. చూసారా? దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఇందాక కంటతా వాక్యం ఏం నేర్చుకున్నాం? 15వ పేజీలో ఉన్నది ఒకసారి చెప్తారా? చెప్పండి అమ్మది. కంటవాక్యం ఏం చెప్పాను? 15వ పేజీ. ఆయన నాకు చెవియొగ్గెను. ఒకసారి స్పష్టంగా చెప్పమా, స్పష్టంగా ఆయనకు చెవు యొగ్గెను. ఆయన నాకు చెవు యొగ్గెను. కావున నాకు జీవిత కాలమును నేను ఆయనకు మర్ర పెట్టదు. వినయ్ కుమార్ వెరీ గుడ్. అవునట్టు యేసయ్య జక్కయ్య ఒక సిట్టు ఎక్కడని చెప్పాను కదా. సిట్టు పేరు ఏం పేరు? మేడు చెట్టు. మేడు చెట్టు. ఇప్పుడు ఇంతవరకు అయింది. మన కథలు అయిపోయినాయి. 2 కథలు చెప్పుకున్నాం. జక్కయ్య కథ ఒకటి, 2 కథలు అయిపోయినాయి. సరే, ఇప్పుడు మనం ఒక మాట, బైబిల్ గ్రంథంలో మనకు ఎప్పుడు ఉండేట్టుగా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఒకసారి లైన్ చెప్తాను, మీరు చెప్పండి అమ్మా. ఆది కాండము, నిర్గమాకాండము, లేవీయ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, మొదటి గ్రంథము, సమూయేలు, 2వ గ్రంథము, చెప్పాలా? రాజులు, మొదటి గ్రంథము, రాజులు, 2వ గ్రంథము, దినవృత్తాంతాలు, మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు, 2వ గ్రంథము, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, హెస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు,
ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కుకు, జపన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవన్నీ కలిసి 39 గ్రంథాలమ్మా. ఎన్ని గ్రంథాలు? ఇప్పుడు మనం మొదటి 5 గ్రంథాలు ఒకసారి మళ్ళా మొదటి 5 గ్రంథాలు చదువుకున్నాం. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయ ఉపదేశ కాండము. ఎవరు చెప్పగలరు? ఆది కాండము చెప్పండి, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయ ఉపదేశ కాండము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేద్దాం. యేసయ్యా, నీ బిడ్డలమైన మేము చిన్నది పాపలమైన మమ్ములను క్షమించు. నీవు జక్కయ్యను క్షమించావు, నీ గొప్ప రక్షణ ఇచ్చావు. యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. అలాగే మమ్ములను కూడా క్షమించు, మమ్ములను దీవించు, ఆశీర్వదించు. మా తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించు. మా కుటుంబాలలో శాంతి సమాధానము తెచ్చి అందరికీ మంచి జ్ఞానముని శక్తిని ప్రసాదించు అయ్యా. ప్రతి ఆదివారం ఈ రీతిగా నాయనా నీ మందిరానికి వచ్చి నేను స్తుతించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని, ఇక్కడ చేరిన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.